మినహాయించుకొని మిగిలినదంతా భగవత్ స్వరూపమని ఎక్కువగా అపోహపడటం మనం చూస్తూ ఉంటాం. అటువంటిది తనలోనే నిక్షిప్తమై ఉన్న శక్తిని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ధ్యాన మనోప్రస్థాన విధానం ద్వారా ఎలా దానిని ఉత్తేజపరిచి ఉద్వేగపరిచి మనకు మనం దానిని ఉపయోగించి నిర్మాణాత్మకమైన రీతిలో మన జీవితాన్ని మలుచుకునే విధానం ధ్యాన మనోప్రస్థానం ద్వారా ఇచ్చారు అనే విషయాన్ని వారు ప్రస్తావిస్తూ, అలాగే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి మీడియం విధానాన్ని దాని యొక్క ఉత్కృష్టతను కూడా తెలియజేస్తూ శ్రీ టి గౌరీశంకర్ గారు చేసిన ప్రసంగానికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఆత్మీయ అతిథులు డాక్టర్ శ్రీ ఓలేటి పార్వతీశం గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. విశ్వస్ఫూర్తి గురుదేవుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి విశిష్ట అతిథి తెలుగు విశ్వవిద్యాలయంలో పూర్వరంగంలో రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహించినటువంటి ఆచార్యవర్యులు, సమాంతర సమయంలోనే అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని విశ్వవిద్యాలయ పక్షాన, అంటే తెలుగు భాషా సాహిత్యాలు తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పరివ్యాపింప చెయ్యాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పరిచినటువంటి సంస్థకు సంచాలకత్వం వహించినటువంటి ఆచార్య గౌరీశంకర్ గారికి, గురువు గారి మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అవగాహన చేసుకుని దాన్ని సాకల్యంగా అధ్యయనం చేద్దామనే ఒక ప్రస్థాన మార్గంలో ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారం. ఈవేళ ఒక పండగ రోజు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. అటువంటి ఆ అమ్మ కృతాబ్ధినిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని ఒక కృపావర్షం చేత ఆ అమ్మలగన్న అమ్మ మనందరికీ సకలమైనటువంటి శుభాలను వర్షించాలని ఒక ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యంతో జరుపుకునేటువంటి పండగ దసరా. దీన్ని శరత్కాలం, శరదృతువు అంటారు. కాలం అనంతంగా సాగిపోతూ ఉంటే అఖండంగా సాగిపోయేటువంటి కాల గమనాన్ని ఖండాలుగా మనం విభజించుకున్నాం. కాలం అఖండం, మనం మాత్రం ఖండాలుగా విభజించాం, ముక్కలుగా కత్తిరించాం. ఎందుచేత?
మన నిత్యమైనటువంటి నైమిత్తిక జీవనంలో ఏ క్షణాన, ఏ గంటలు, ఏ రోజులు, ఏ పూటలు, ఏ నెలలు, ఏ సంవత్సరంలో ఏమేమి చేస్తున్నామో మన వివరించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి, వివేచన చేసుకోవడానికి అఖండమైనటువంటి ఒక కాలాన్ని మనం విభజించాం. అలా విభజించిన దాంట్లో వచ్చిందే సంవత్సరాలు వచ్చాయి. అంతకుముందు యుగాలు ఉన్నాయి, యుగాల తర్వాత సంవత్సరాలు వచ్చాయి. ఈ సంవత్సరాల్లో మళ్ళీ దక్షిణాయనం, ఉత్తరాయణం అని విడదీసుకున్నాం. దాంట్లో మళ్ళీ ఋతువులు చేసుకున్నాం. అలా వచ్చినటువంటి విభజనలోది శరదృతువు. ఇంతకుముందు వారు కూడా ప్రస్తావించారు, గౌరీశంకర్ గారు. దీనికి ముందున్నదంతా వర్ష ఋతువు, భాద్రపద మాసం, శ్రావణ భాద్రపదాలు. ఆ రెండు వర్ష ఋతువు. అంటే ఎక్కడ తడిసిపోతామో ఈ దేహం అని మనని మనం కప్పుకునేటువంటి ఋతువు నడుస్తున్నది అక్కడ. ఈ తర్వాత వచ్చేదంతా శిశిరతు, చలువు వణికిస్తూ ఉంటుంది. ఆ ఉహుహు అనేటువంటి చలికి ఈ దేహం వణుకుతుంటే దాన్ని కూడా మనం కప్పుకుంటాం. దీనికి ముందున్నది కప్పుకునేటువంటి ఒక ఋతువు, దీనికి తర్వాత ఉన్నది కప్పుకునేటువంటి మరొక ఋతువు. ఈ రెండు కప్పుకునేటువంటి ఋతువుల మధ్యలో మనని మనం విప్పుకునేటువంటి ఋతువు శరదృతువు. ఇది మనిషిని మనిషి తాను విప్పుకోవడమే కాదు, ప్రకృతి కూడా విప్పుకుంటుంది. అందుకే అవన్నీ అత్యధికంగా సుమాలన్నీ వికసించేటువంటి ఆ క్షణం ఎప్పుడు ఉంటుందంటే శరదృతువులో. వికసనానికి సంకేతం. ఒక మొగ్గ ఒక్కొక్క సుమదళాన్ని విప్పి సంపూర్ణమైన సురభిళాలతో ఒక పువ్వుగా, పుష్పంగా ఎక్కడ మారుతుందో అది శరదృతు సంకేతం. అంటే ప్రధానంగా ఏం చూస్తున్నాం, అందుకే మనం వీళ్ళ బతుకమ్మ పండగ చేస్తాం ఈ రాష్ట్రంలో. పూలతో పండగ. ప్రకృతి మనకి అందించినటువంటి అపురూపమైనటువంటి కానుక ఏమిటి అంటే పువ్వు. పువ్వుని తదేకంగా చూడటం వల్ల అది మనతో మాట్లాడుతున్నట్టు, మనని ఆకర్షిస్తున్నట్టు, మన మనసుకి ఒక ఉల్లాసాన్ని కలిగిస్తున్నట్టు వర్ణాలతో ఉంటుంది, విభిన్నమైన స్వరభీడాలతో ఉంటుంది పువ్వు. అంచేత పువ్వు చూడగానే మనసు వికసిస్తుంది. వికసనం దానికి సంకేతం, మన మనసుకి అదే సంకేతం. అంచేత పువ్వు వికసించినట్లుగా వికసించేటువంటి కాలం శరత్కాలం. ఈ శరత్కాలంలో జరుపుకునేటువంటి పండగ శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి ఆఖరి రోజు విజయదశమి. కొంత ప్రస్తావన నిజానికి గౌరీశంకర్ గారు చాలా సుదీర్ఘంగా చేశారు వీటి గురించి. మనం గురువు గారి వివరాలని, విశేషాలని, ఆయన ప్రవచిస్తున్నటువంటి ఒక మార్గాలని అధ్యయనం చేయడానికో, పరిశీలన చేయడానికో, ఆకళింపు చేసుకోవడానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు మనందరికీ ప్రధానంగా ఒక డోలాయమాన స్థితి కలుగుతుంది. ఎందుకంటే మన పూర్వరంగంలో జరిగినవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాల యొక్క నేపథ్యం ఉన్నటువంటి పరంపర నుంచి వచ్చాము. గురువుగారి వివరాలు మనకి అంది వచ్చే నాటికి పూర్వం మన గురు పరంపరని చూస్తే కూడా ఒక క్రతు నిర్వహణము, ఒక పూజాధికారం నిర్వహించడము, ఒక ఆధ్యాత్మిక ప్రవచనము, ఈ పరంపర సాగుతూ వచ్చింది. వాటికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిలో ఒక వేదం ఉన్నది, ఒక పురాణం ఉన్నది, ఇతిహాసం ఉన్నది. ఇలాంటి అనేక ప్రమాణాలతో అది నడుస్తూ వస్తున్నది. అంచేత మనం ఇవాళ ఆధునికంగా సాగేటువంటి ఈ స్థితిలో జరుగుతున్నటువంటి ఈ మార్గాన్ని అన్వేషించే సమయానికి ముందు మనం ఆధ్యాత్మికం అనేటువంటి ఒక రహదారి పైన ఉన్నాం మనం. అంచేత ఆ రహదారిలోంచి ఈ రహదారిలోకి మలుపు తిరిగేటువంటి సరిగ్గా మలుపులో నిలబడి ఉన్నాం మనం. చేత మన కళ్ళతో రెండు పార్శ్వాలను ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటాం.
ఇక్కడ సమన్వయం అవసరం. ఎందుకంటే ఈ రెండు కొంచెం విరోధాభాస అలంకారంలాగా కొంచెం ఒకదాన్ని ఒకటి విభేదించేటువంటి సందర్భాలు కనపడతాయి. అక్కడ మనకి వివేచన అవసరం. దానికే ప్రయత్నం చేస్తారు గురువు గారు కేంద్రీకరించేటువంటి ప్రధానమైన అంశం మాంసం. ఇందాక మన సోదరుడు చెప్పాడే, మీడియం అంటే ఒక మాధ్యమం ద్వారా గురువు గారు మనతో సంభాషించడం అనేటువంటి విషయంలో ఆయన పరకాయ విద్య గురించి, పరకాయ ప్రవేశ విద్య గురించి చేశాడు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశించడం. ఈ శరీరాన్ని వదిలేటప్పుడు తనకి ఉన్నటువంటి శరీరంలో చేతన ఉడిగిపోకుండా చూడడం అనేది పరకాయ విద్య కన్నా మరొక మెట్టు పైన ఉంది. అది చెప్పాడు ఇందాక. అది గురువు గారు మనకు చెప్పిన మార్గం. మన సంస్కృతిలో ఉన్నటువంటి అంశమే పరకాయ ప్రవేశం అనేది. కానీ గురువు గారి ద్వారా మనకి తెలుసున్నటువంటి కొత్త విషయం ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి ఈ చేతనని మరొక అచేతనంగా ఉన్నటువంటి దేహంలోనో చేతనత్వం కలిగిన దేహంలోనో ప్రవేశపెడుతున్నప్పుడు ఈ దేహం చేతనలు ఉడిగిపోకూడదు అనేటువంటి అంశాన్ని తొట్టతొలిగా ఎవరు తెలియచేశారు అంటే విశ్వస్ఫూర్తి గురుదేవుడు. మీకు ఎన్ని పరిశోధనలైనా చేయండి, విశ్వస్ఫూర్తి గురుదేవులకు ముందు అచేతనత్వాన్ని అంటే తన దేహంలో అచేతనత్వాన్ని ప్రతిష్ఠించి తన చేతనత్వాన్ని మరో దేహంలోకి పంపించినటువంటి వయనం జాడ ప్రపంచంలోనే తెలియదు మీకు. ఆ గురువు గారు ఒకరే చెప్పారు విషయం. ఇప్పుడు ఈ వేదిక మించి మీరు ఆలోచన చేయండి. భారతం, భాగవతం, రామాయణం. భాగవతంలో మనకు బాగా తెలుసుకున్నటువంటి ప్రహ్లాదుడి కథ ఉన్నది. తన తండ్రికి నువ్వు ఇక్కడ చూపిస్తావురా ఈ స్తంభంలో అని కొడుకుని అడిగితే ఆ స్తంభంలోంచి కూడా విష్ణుమూర్తి నరసింహమూర్తిగా అవతారం ఎత్తాడన్న విషయం మనందరికీ తెలుసున్నదే. ఆ నరసింహ అవతారంతోనే హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అంటే ఏమిటక్కడ? ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రీ సర్వోపగతుండు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనేటువంటి సందేహం పరమాత్మ విషయంలో అవసరం లేదని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇక్కడ ఉన్నాడు, ఆ పువ్వులో ఉన్నాడు, ఈ చెక్కలో ఉన్నాడు, ఆ మంచినీళ్ళ గ్లాసులో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. సర్వాంతర్యామి కదా. అంటే ప్రహ్లాదుడు ఏ భక్తి తత్వాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం ముందు ఆవిష్కరించాడో భక్తి సామ్రాజ్యంలో, ఈవేళ అచేతనత్వం తన శరీరంలో కలగకుండా విశ్వస్ఫూర్తి గురుదేవులు మరొక వ్యక్తిలో కూడా చేతనత్వాన్ని తను ప్రతిపాదించేటువంటి స్థితిలో ఉన్నాడంటే, ఆనాడు పరమాత్మ అంటే సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పిన వాక్యానికి ఈవేళ ఈయన చూపించినటువంటి సార్థక్యం. ఇది పరకాయ ప్రవేశ విద్య కన్నా 10 రెట్లు పైన ఉన్నది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేటప్పుడు ఈ పరమాత్మకైనా పైన ఏదైనా ఒక శక్తి ఉంటే ఆ శక్తిని అవగాహన చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక ప్రాచీనమైనటువంటి వేద విహితమైనటువంటి జ్ఞాన పరంపర సాగేటువంటి సంస్కృతిలోంచి వచ్చిన మనం ఇవాళ అధునాతనత్వంతో సాగేటువంటి జగతిలో ఈ రెండింటినీ సమన్వయించుకునేటువంటి ప్రయత్నం చెయ్యగలిగితేనే గురువుగారి వెంట నడవగలిగే అర్హత మనకి చేకూరుతుంది. ప్రతి విషయంలోనూ ఇందాక ఆయన చెప్పారు, ఈ శ్వేత వస్త్రం మనం ఎందుకు ధరిస్తున్నాం. ఇవాళ గురువుగారి సముఖానికి వచ్చాం, గురువుగారికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు వింటాం. గురువుగారి దగ్గరికి వచ్చేటప్పుడు లేదా గురు సముఖంలోకి వచ్చేటప్పుడు, ఈ ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు కొన్ని నియమాలకు మనం లోబడి ఉండాలి అనేటువంటి పరిస్థితులు మనం అందరం తెల్ల దుస్తులు ధరించి వస్తాం. ఇది కాకపోతే రేపు మనం ఆఫీస్కో మరి ఫ్యాక్టరీకో మరో చోటకో వెళ్ళేప్పుడు నేను ఎర్ర చొక్కా వేసుకుంటాను, నేను నల్ల చొక్కా వేసుకుంటాడు, ఆయన నీలం చొక్కా వేసుకుంటాడు, ఆమె పచ్చ చీర కట్టుకుంటారు.
అంటే మానసికమైనటువంటి ఇష్టాలు మనలో ఉన్నాయి. మన ఇష్టానుసారంగానే మన జీవితాన్ని నడుపుతున్నాం. ఈ ఇష్టాలు ఎప్పుడూ ఉంటాయి. అది ఈవేళ అధునాతనత్వ యుగమైనా ఉంటుంది, ప్రాచీన యుగాల్లోనూ ఉంటాయి, పురాణ యుగాల్లోనూ ఉంటాయి. అలాంటి ఇష్టాలు కారణంగానే హైందవత్వంలో ఉన్నటువంటి చాలా గొప్ప సంక్లిష్టమైన స్థితి, ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండని స్థితి హైందవ ధర్మంలో ఎందుకుంటుంది అంటే, ఒక పరమాత్మ స్వరూపాన్ని అనేక రకాలుగా వీక్షిస్తున్నాం మనం. వినాయక చవితి వస్తే పరమాత్మని వినాయకుడిగా చూస్తున్నాం. ఈవేళ దసరా వచ్చింది, అదే పరమాత్మను ఒక మాతృశక్తిగా, స్త్రీమూర్తిగా, దేవతా శక్తిగా భావిస్తున్నాం. మరేదో పండగ వస్తుంది, ఇంకో రూపంలో చూస్తాం. అంచేత హైందవ తత్వంలో ఎన్ని రకాల రూపాలు వచ్చాయి? వినాయకుడున్నాడు, వెంకటేశ్వరుడున్నాడు, శివుడున్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, కృష్ణుడున్నాడు, రాముడున్నాడు. ఎంత తెలియని సంక్లిష్టత. కొంతమంది రాముడిని అనుసరించమంటారు, బాగుంది. ఇంకోటి వచ్చి కృష్ణుడిని జరగ అంతకన్నా గొప్పవాడున్నాడు అంటాడు. అసలు వెంకటేశ్వర స్వామి అండి అందరు కలియుగ దైవం అంటారు. ఇక్కడ వస్తుంది సంక్లిష్ట స్థితి. మానసికమైనటువంటి మన ఇష్టాలని గురువుగారు చెప్పేటువంటి మాటలను మనం సమన్వయించుకోవడం కోసం ఈ ఉపోద్ఘాతం చెప్తున్నాను. ఆయన చాలాసార్లు ఈ వేదికల మీద చెబుతూ ఉంటాను నేను. రెండు విభిన్నమైనటువంటి స్థితులను ఒకచోటే పదబంధం చేసినటువంటి వారు గురువుగారు. మనస్సు అనేది చంచలత్వానికి సంకేతం అయితే, ధ్యానం అనేది నిశ్చలత్వానికి సంకేతం. ఈ రెండింటిని పక్కపక్కన పెట్టాడు ఆయన. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ఒక స్థితి, చంచలమైనటువంటి మనస్సు మనది. అంచేతే మనసుకి నిశ్చలత రావాలి అంటే నిగ్రహం కావాలి. మనకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే, మానసిక చంచలత్వాన్ని నిగ్రహ స్థితిలోకి, నిశ్చల స్థితిలోకి తేలేం కనుక నిగ్రహం కోసం విగ్రహం మీద ఆధారపడతాం. ఏ నిగ్రహాన్ని సాధించలేము, దాన్ని విగ్రహ రూపం ద్వారా సాధించేటువంటి ప్రయత్నంలోనే మనకి వినాయకుడు. అక్కడ మళ్ళీ ఇష్టాలు. మన భౌతికమైన వస్త్రధారణ ఎలా ఉంటుందో, మనకంటూ ఒక విగ్రహాన్ని ఏర్పరుచుకుని, మనకంటూ ఒక మూర్తి రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ మూర్తి రూపంగా దైవాన్ని ఆరాధిస్తున్నాం. ఆ రకంగానైనా దైవారాధన ద్వారా కలితమైనటువంటి మనసుకి నిశ్చలత కనుక ఆపాదించగలిగితే, ఈవేళ ఈ గురువు గారు చెప్పే మార్గమైన, ప్రాచీన రోజుల్లో మరి ఋషులు మరొకరు చెప్పినటువంటి మార్గమైన సమాంతరంగా ప్రయాణిస్తాయి. ఇది ప్రతి చోట ఉంటుంది. అంచేత మనసు అనేటువంటి ఇష్టపడేటువంటి ఇష్టాలను సమీకరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక ఆయన ప్రాచీన కాలంలోనే, అంటే ఒక భారత రామాయణాలు జరిగేటప్పుడే కొన్ని సంఘటనలు, అంటే విజయదశమి ప్రాశస్త్యం చెప్పారు. భారతంలో అనేక 18 పర్వాలలో విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికి జరుగుతుంది కథ. విరాట పర్వంలో ప్రధానంగా జరిగేది అజ్ఞాతవాసం. మీ అందరికీ తెలుసున్న కథే ఇది. అంతవరకు అరణ్యవాసం చేసినటువంటి పాండవులు నియమం ప్రకారం అజ్ఞాతవాసం చేయాలి. అంటే మామూలు మనుషులకి, సమాజానికి వీళ్ళు పాండవులు కాదు సుమా అనేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఏడాది కాలం గడపాలి. అంటే ప్రచ్ఛన్న వేషధారులై గడపాలి. మామూలుగా మనం రంగు మార్చి, నాకు ఎర్ర రంగు ఎప్పుడు వేసుకునేటువంటి నేను నీలం రంగు వేసుకుంటే వీడు కాదేమోలే పార్వతీశం అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఆహార్యానికి సంబంధించిన అంశం కాదు. పాండవులు విశేషమైనటువంటి ప్రతిభావంతులు, యశోమూర్తులు, ధైర్యశాలులు, రకరకాల గుణాలు ఉన్నాయి వాళ్ళలో. ఈ గుణాలేమీ బయటపడకుండా ఉండాలంటే ప్రచ్ఛన్న వేషధారులై వాడికి ఏ గుణమైతే ఉన్నదో ఆ గుణాన్ని దాచి ఉంచాలి. ఇలా దాచి ఉంచడానికి అనుమానించినటువంటి కౌరవ రంగంలో అసలు విరాట రాజు కొలువులో ఉన్నటువంటి ప్రచ్ఛన్న వేషంలో ఉన్న 5 పాండవులై ఉంటారు. వాళ్ళ అసలు రూపాలు మనకి తెలియాలి అంటే వాళ్ళని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నంతో గోగ్రహణం చేశారు.
గోవులు ఎత్తుకెళ్ళారు. ఆ గోవులు ఎత్తుకు వెళ్ళినటువంటి సందర్భంలో గోవులను తిరిగి తీసుకురావాలంటే యుద్ధం అనివార్యమయ్యే స్థితికి వచ్చారు. వీరుడైన వాడెవ్వడూ కూడా తన ప్రభువుకి ఒక ఆపద సంభవిస్తే అతనిని రక్షించే స్థితిలో ఉంటాడే తప్ప పక్క స్థితిలో మరొకరు ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా వీరోచితులైనటువంటి పాండవులను రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం, ఏ సుగుణాన్ని, ఏ శాంత స్వభావాన్ని నేను చెప్పినట్టు కప్పుకున్నారో ఆ కప్పుకున్న తత్వాన్ని విప్పుకునే స్థితికి తీసుకురావడం కోసం ఒక అనివార్యమైన పరిస్థితిని కల్పించారు. అది విరాట పర్వంలో. అక్కడికి వెళుతూ కూడా ఇంకొక తమాషా, ఆయన ఇందాక చెప్పారు జమి చెట్టు సెమి వృక్షం గురించి. వాళ్ళ ఆయుధాలన్నీ అక్కడికి వెళుతున్నప్పుడు వీరులు కదా, ఏముంటే ఏం చేస్తారో తెలియదు, అంచేత వాటిని తీసుకెళ్ళి అక్కడ ఒక శవాకారంలో వాటిని అన్నిటి చుట్టి ఓ జమి చెట్టు మీద భద్రపరిచారు వాడు. మరి ప్రచ్ఛన్న వేషంలో ఉన్నటువంటి అర్జునుడు పూనికతో సంకల్పిస్తే తప్ప తిరిగి గోవులను మరిల్చేటువంటి అవకాశం లేదు. సరే, అతడు అర్జునుడనే విషయం యుద్ధరంగానికి వెళ్లే వరకు ఉత్తర కుమారుడికి కూడా తెలియదు. అతను సరే నేనే తీసుకొస్తానట్టుగా బయలుదేరాడు. అక్కడ వాళ్ళని చూశాడు. వాడికి ఈ కథలన్నీ మీకు తెలుసు. సరే, ఇది ఇలా ఉంచితే అక్కడ శవాకారంలో ఈ ఆయుధాలన్నీ కట్టి పైన పెట్టారు వాళ్ళు. ధర్మరాజు అంతటి వాడు కూడా ఆ సందర్భం, ధర్మరాజు అనేటువంటి పదాన్ని మనం దేనికి వాడతాం? ధర్మం తప్పకుండా నియమంతో చెలించేవాడని, అసత్యం ఆడడని, స్థితప్రజ్ఞుడని, అజాత శత్రువని, ఇలాంటి కొన్ని ఉత్తమ గుణాల కోసం ధర్మరాజుని చెబుతాం. ఆ ధర్మరాజుని కూడా అటుగా వెళుతున్న వ్యక్తి అవి చూసి అది ఏంటి అన్నాడు. మా తల్లి అన్నాడు. దాచినవేమో ఆయుధాలు, తల్లి శరీరాన్ని భద్రపరుస్తున్నాము అన్న విషయం ఎదుటివాడికి బోధకం అయ్యేలా చెప్పాడు ధర్మరాజు. అసత్యం ఆడినట్ట, ఆడనట్ట? ధర్మరాజు ఏం చేశాడు మరి? సత్యవాది అంటాం కదా, అది తల్లి అన్నాడేమిటి? ఇక్కడ వివేచన అవసరం. ఎప్పుడైనా కూడా ఒక ధర్మమూర్తిగా ఈ లోకం చేత సంస్తుతింపబడుతున్నాడు అంటే అతడు సంపూర్ణంగా సత్యవంతుడు అయి ఉంటాడు, దాంట్లో అనుమానం లేదు. అది మా తల్లి అన్నాడు. అది శవమా చేతన ఉందా అదేం లేదు అక్కడ. మా తల్లి అన్నాడు. పాండవులు, రాజులు ఎప్పుడు క్షత్రియులు. క్షత్రియుడికి ప్రధానమైనటువంటి తల్లి స్వరూపం ఏంటంటే వాడి చేతిలో ఉన్న ఆయుధం. పరిపాలించే రాజుకి ఏ ఆయుధం ఉంటుందో దాని ద్వారానే ప్రజాహితాన్ని, ప్రజారక్షణని కలిగించగలడు. అంచేత ప్రజాహితాన్ని కూర్చడానికి ప్రతినిత్యం ఒక క్షత్రియుణ్ణి ఎవరు ఆశీర్వదిస్తుందంటే అతని మాతృమూర్తి. ఆ మాతృమూర్తి ఎవరంటే అతడి ఆయుధం. అంచేత ఆయుధాలు కట్ట చూపించి మా తల్లి అన్నాడు ధర్మరాజు. ఎంత అద్భుతమైనటువంటి ఆంతర్యాలు ఉంటాయో మనం గమనించాలి. అలాగే ఆయుధాలు పట్టుకున్న తర్వాత ఒక అద్భుతమైన ఇది ఉంటుంది భారతంలో. నీలోత్పలఛాయ నిరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబూ. ఒక్కొక్క ఆయుధం ఇలా పైకి తీస్తుంటే ఆ ఉత్తర కుమారుడు ఎక్కితే ఒక్కొక్క ఆయుధం బయటకు వస్తుంది. నీలోత్పలఛాయ నిరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు తాళ ప్రమాణ సుందరమునై భర్మ శాఖామృగంచితమగు కార్ముకంబు. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క విల్లు తీస్తుంటే ఒక విల్లు ఎలా ఉంది? ఒక వృషభంతో చెక్కినటువంటి సవర్ణం, బంగారపు వృషభాలు చెక్కినటువంటిది కనపడిందట. వృషభం అనేది అంటే ఎద్దు ధర్మానికి సంకేతం. అలా వృషభాలు మూర్తీభవించినటువంటి ధనస్సు ఎవరిదంటే ధర్మరాజుదట. తాళ ప్రమాణమై శాఖాంచిత మృగము. శాఖాంచిత మృగం అంటే కొమ్మ నుంచి కొమ్మకి ఎగురుతూ ఉండేటువంటి జంతువు, అంటే కోతి.
తాళామృతం అంటే తాటి చెట్టు అంతటువంటి ఆకారం ఉన్నవాడు ఆవేశంతో ప్రతిక్షణం స్థిరచిత్వానికి చాలా దూరంగా ఉండి ఒక మనస్థితిని నిలబెట్టలేనటువంటి స్థితి ఎవరికి ఉంటుంది? అది భీముడికి ఉంటుంది. అంచేత అతని గద మీద కోతి బొమ్మలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి చూపిస్తూ ఆ ఎద్దు చర్మంలో ఉన్నటువంటి ఆ సంచిలో ఉంది, అది గాంధీవం అర్జునుడిది అన్నాడు. ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మనిషికి ఆ కాలంలో కూడా ఒక మనస్థితి ఉన్నది. ఎవరి మనస్థితికి అనుగుణంగా వృషభాలతో విరాజిల్లేటువంటి ధనస్సును ధర్మరాజు పట్టుకుంటే, తాళ ప్రమాణమై శాకాంచిత మృగాల మృణ్మయమూర్తులతో స్వర్ణమయమూర్తులతో ఉన్నటువంటి ఒక ధనస్సుని మరి భీముడు పట్టుకుంటే, ఇలా రకరకాలు నెమళ్ళన్నీ ఉంటే సహదేవుడి యొక్క ఇదేట. ఇలా రకరకాల అంశాలతో వాళ్ళ ఇష్టానుసారంగా ధనస్సులు వాళ్ళ ఆయుధాలు వాళ్ళు చేసుకున్నారు. ఈ ఉపోద్ఘాతం దేనికి అంటే, ఈవేళ ఉన్నటువంటి మనస్సు ఏ మనస్సునైతే ఈ గురువు గారు మాట్లాడుతున్నారో, ప్రాచీన కాలంలో ఆధ్యాత్మిక కాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలే, ఆ పురాణాలే, ఆ సాహిత్యమే ఈ సమాజాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో కూడా ఈ మనసున్నది, దానికి కొన్ని ఇష్టాలున్నాయి. అయితే చూపించినటువంటి మార్గాలు భిన్నమైనవి. ఈ భిన్నమైనటువంటి మార్గాల పైన మనం నడుస్తూ వీటిని సమన్వయించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయగలిగితే ఈవేళ గురు మార్గాన్ని మనం సంపూర్ణంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా భావన చేయవచ్చు. అనేక అంశాలపైన అనేక విషయాలు గురువుగారు చాలా కాలం, మీరు చాలా గ్రంథాలు మీలో చాలా చదివి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. కనీసం గ్రంథాలు చాలా వచ్చాయి, ఈ మధ్యకాలంలో వచ్చినట్టుగా నేను గమనించలేదు, కానీ గతంలో వారి చాలా గ్రంథాలు వచ్చాయి. అంటే వారి ఆలోచనలన్నీ సంపుటీకరించినటువంటి సన్నివేశాలు నేను చాలా చూశాను. ఇవాళ అస్తిత్వం, నాస్తికత్వం అనేటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అస్తిత్వం అంటే ఉండడం, నాస్తికత్వం అంటే లేకపోవడం. ఈ ప్రధానమైనటువంటి ఈ రెండు మాటలు ఎప్పుడు వాడతామంటే దేవుడి విషయంలో వాడతాం. ఎవడు దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు వాడిని ఆస్తికుడు అంటాం. దేవుడు లేడు అని ఎవడు అంటున్నావు వాడిని నాస్తికుడు అంటున్నాం. దీని మీద చాలా గొప్ప చర్చ జరిపారు మన గురువు గారు. ఆస్తికం నాస్తికం అని ఒక ఖండిక రాశారు ఆయన. ఆస్తికం నాస్తికం అంటే ఉండడం లేకపోవడం. తమాషా ఏమిటంటే, లేకపోవడం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఉండడం అనే మాట నుంచి వచ్చింది. అస్థి అంటున్నాం అంటే ఉండుట అని. దానికి నకారం చేర్చిన అస్థి, న అస్థి. నకారం అనేటువంటి ఒక ప్రత్యయాన్ని చేర్చడం వల్ల అస్తిత్వం నాస్తికంగా మారింది. అంటే లేదు అని చెప్పాలనే మాటకి కూడా మనం ఉపకరణంగా ఏ మాటను వాడాలంటే ఉంది అనే మాటనే. అంచేత భగవంతుడు లేడు అనాలంటే ముందు భగవంతుడు అనాలి. భగవంతుడు లేడు, దేవుడు లేడు అంటున్నాం. దేవుడు లేడు అని చెప్పడానికి దేవుడు అనే మాట ముందు వాడుతున్నాంగా. అంచేత అస్తిత్వం ఒకటి ఉంటుంది. కానీ ఎంత విలక్షణంగా ఉంటాయి గురువు గారు చేసేటువంటి, చాలా కష్టం అది. ఒక వాక్యం చదివితే ఒక రోజంతా దాని గురించి ఆలోచించాలి. అది విశ్వదేవుడు. జన్మ క్రమం గురించి మాట్లాడుతుంటారు. మానవ జన్మ దుర్లభం అంటారు ఒక చోట. బాగుంది, ఇది మనం అందరం ఒప్పుకుంటాం. మన ప్రాచీన సాహిత్యంలో చాలా అద్భుతంగా చెప్పారు, నర జన్మ దుర్లభం అని. ఈ జన్మ ఎలా సంభవించింది మనకి? గత జన్మలో ఏదో పుణ్యము, ఏదో పాపం. అంటే నేను గత జన్మలో పెద్ద మహర్షిని అనుకోండి, అప్పుడు ఏదో పాపం చేస్తుంటే ఇప్పుడు పారతీశంగా పుట్టాను. లేదు, గత జన్మలో నేను ఈగనో బొద్దింకనో అనుకోండి, అప్పుడు ఏదో కాస్త పుణ్యం చేసుకుంటే ఇప్పుడు పారతీశంగా పుట్టాను కదా. ఇది మన నమ్మకం సాధారణంగా. జన్మ అనేటువంటి క్రమంలో మానవ జన్మ దుర్లభం అంటే ఇవాళ లభించినటువంటి ఈ జన్మను ఉపయోగించుకోమని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రయత్నం సాధారణంగా జరుగుతుంది. కానీ గురువుగారి చూపు అలా ఉండదు. సరే, ఇవాళ జన్మకి నువ్వు ఇది ఉపకరణం అంటున్నావు, ఇది నా 10వ జన్మ అనుకుందాం, మీకు అర్థం అవడానికి చెప్తా.
9వ జన్మలో నేను ఏదో చేసుంటే ఇవాళ 10వ జన్మలోకి వచ్చాను, బాగుంది. ఆ 9వ జన్మ రావడానికి 8వ జన్మలో ఏదో చేసి ఉండాలి నేను, అవునా? ఆ 8వ జన్మ రావడానికి 7వ జన్మలో ఏదో చేసి ఉండాలి నేను, 7వ జన్మ రావడానికి 6వ జన్మలో చేసి ఉండాలి. ఇలా ముందుకు వెళుతూ వెళుతూ ఉంటే నా మొదటి జన్మ ఉంది కదా, దాంట్లోకి రావడానికి నేను ఏం చేశాను? అది మొదటి జన్మనైనా నిర్ధారించాను. నా మొదటి జన్మ ఏదో నాకు తెలియనప్పుడు మొదటి జన్మ నుంచి 2వ జన్మ, ఇది 10వ జన్మ అని నిర్ణయించేటువంటి శక్తి నాకు ఎక్కడ వస్తుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఏదో ఒకటి తెలుసున్న విషయాన్ని పట్టుకుని ఇంతకు ముందు మనం విన్నాం కదా అని పదే పదే అనడం అనేది సవ్యం కాదు. ఒక వివేచన అవసరం, ఒక విశ్లేషణ అవసరం. మనం చేస్తున్న వివేచన విశ్లేషణ కాలానుగుణంగా ఉండాలి. ఇవాళ ఆధునికత సంతరించుకున్నటువంటి ప్రపంచంలో మనం జీవనం నిర్వర్తిస్తున్న సందర్భంలో ఇవాళ ఉండేటువంటి కాలానుగుణమైనటువంటి ఆలోచనలు ఉండాలని చెప్పడమే గురువు గారి ఆంతర్యం. ఎవరు చేస్తారు ఈ ప్రయోగం? ఒక సద్గురువు మాత్రమే చేయగలడు. ఇవాళ ప్రపంచంలో గురువులు చాలామంది ఉన్నారు. రకరకాల సంప్రదాయాలను వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళకి తోచిన విధంగా యథోచితమైనటువంటి రీతిలో వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు, కాదనడానికి లేదు. కానీ అటువంటి పరంపరలో కాషాయం కట్టని ఋషి ఎవరైనా ఉంటే వారు గురువుగారు. సాధారణంగా యతివేషం ధరించిన వాళ్ళని ఋషి లక్షణాలతో మనం వారిని గౌరవిస్తాం, నమస్కరిస్తాం, మరొకటి చేస్తాం. కానీ అటువంటి, నేను ఇందాక మొదటి నుంచి చెబుతున్నాను, అదే ఈ ఆహార్యానికి సంబంధం లేదు, ఇది ఇష్టంతో సంబంధమైనటువంటి విషయం. అంచేత ఆయన ఆహార్యం గురించి ఆలోచించలేదు కాబట్టి గురువుగారు ఈనాడు కాషాయం కట్టలేదు, శ్వేతవస్త్రధారుడై ఉన్నాడు. శ్వేతవస్త్రంలోనే సమస్తం ఉంది. వర్ణమాల అంటాం, విబ్జియార్ అంటాం. త్రిభుజాకారమైన పట్టకం పైన ఒక కాంతి కిరణం కనుక పడితే అది వక్రీభవనం చెంది బయటికి వచ్చేటువంటి 7 రంగులే వర్ణమాల. దాన్ని ఆంగ్లంలో విబ్జియార్ అని పిలుస్తాం. వర్షం పడే రోజుల్లో మనం నభోమండలం మీద దర్శించేటువంటి హరివిల్లు. అంచేత ఆయన ధరించేటువంటి ఆ శ్వేతవర్ణాలలోనే సమస్త వర్ణాలు ఉన్నాయి. ఒక్క శ్వేతకాంతిలో ఇన్ని కాంతులు ఉన్నాయి, వీటి సమ్మిళితమే కాంతి సుమ. ఈ సమాజంలో ఇతఃపూర్వం అంటే ప్రాచీన రంగంలో ఋషి పరంపర ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్ని మార్గాలు చూపినా, ఎన్ని మతాలున్నా, వీటి సారాంశం మనం సాధించవలసినటువంటి ఒక మానసికోన్నతి సుమ అని చిత్రించడానికి వారి వస్త్రధారణ. 7 రంగులు కలిస్తే తెలుపు, అదే తెలుపుని విడదీస్తే 7 రంగులు. ఇది విడదీయడమా సమ్మిళితం, ఏది కావాలనేది మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం వివేచించుకోవాలి. అలా వివేచించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, ప్రస్థానమే గురువు గారు చెప్పేటువంటి ధ్యాన మనో ప్రస్థానం. దాన్ని సాధించగలగాలి. అలాగే ఇందాక వారు సర్వాంతర్యామి అనేటువంటి విషయం మాట్లాడుకున్నాం, భగవంతుడు. అలాగే వారు ఆత్మ గురించి చెప్పారు. ఈ ఆత్మ సిద్ధాంతాన్ని కూడా మనకి అందరూ ప్రతిపాదిస్తున్నది, మనకి ఇవాళ కొత్తగా వింటున్నటువంటి మాట కాదు. మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక ఆత్మ ఉంది, ఈ ఆత్మ వేరే విషయాన్ని ధరిస్తుందని భగవద్గీతతో సహా అందరూ చెబుతూనే ఉన్నారు. నాలో ఉన్నప్పుడు ఇది నాలో ఉన్న జీవాత్మ అంటున్నాం. ఈ ఆత్మను అనేక రకాలైనటువంటి పార్శ్వాలలో చూసే ప్రయత్నం చేశారు ఆయన. దానికి ఒక క్రమం ఏర్పరిచారు మన గురువు గారు. అది లోపల ఉన్నంతసేపు దాన్ని అంతరాత్మ అంటున్నాం. ఈ అంతరాత్మ ఇక్కడి నుంచి జీవుణ్ణి విలిచి పక్కకి వచ్చినప్పుడు అది ఆత్మ అవుతుంది. ఈ ఆత్మ సమున్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు అది దివ్యాత్మ అవుతుంది. ఆ దివ్యాత్మ ప్రస్థానించి ఈ ప్రపంచాన్ని నియంత్రించేటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిలోకి చేరినప్పుడు అది పరమాత్మ అవుతుంది. ఈ పరమాత్మ ఏ దిశను
ఈ సమాజానికి కలిగించి, సృష్టిని కలిగించి, సకల చరాచర దృష్టిని కలిగిస్తున్నాడో ఆ పరమాత్మను కూడా ఆవరించగలిగేటువంటి ఒక శక్తి ఏదైతే ఉంటుందో, ఇందాక సర్వాంతర్యామి తత్వం అని మనం చెప్పుకున్నామే, అది విశ్వాత్మ అంటున్నాడు ఆయన. అంచేత మనలో ఉన్నటువంటి జీవాత్మ నుంచి ఆ విశ్వాత్మ అంటే పరమాత్మ స్థితిని కూడా దాటాలి. బహుశః కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిన ఒక జీవాత్మ విశ్వాత్మను చేరేటువంటి స్థితి వస్తుందా అంటే సందేహాస్పదం. అలాంటి ఒక స్థితిని సాధించిన ఏకైక వ్యక్తి మన కళ్ళ ముందున్న వారు ఎవరంటే గురు విశ్వ. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో తెలియనటువంటి గురువు గారు ఇక్కడే ఉన్నారన్నటువంటి ఒక అనుభవాన్ని మనకు కలిగిస్తూ, ఆ రోజుల్లో ఒక భారతం, ఒక భాగవతం, ఒక వేదం, ఒక పురాణం, ఒక ఇతిహాసం భగవత్ తత్వాన్ని ఏ రకమైన సర్వాంతర్యామి తత్వంగా చెప్పాయో, ఇవాళ మన గురువరేణ్యులు వర్తమాన సమాజంలో ఆధునిక కాలంలో కూడా సర్వాంతర్యామి తత్వం ఏమిటో ఈ ఆధునిక యుగానికి కూడా ప్రవచిస్తున్నటువంటి మహనీయుడు మన కళ్ళ ముందు కదులుతున్న దేవుడు ఎవరంటే గురు విశ్వ. అంచేత ఆ గురు మార్గంలో ప్రవేశించడానికి, ఆ గురువు చూపించేటువంటి మార్గంలో గమించడానికి ఆయన చేసేటువంటి బోధలు విందాం. ఆయన ఇంతవరకు మనకు అందిస్తున్నటువంటి సాహిత్యాన్ని చదువుదాం. ఉత్తములైనటువంటి పౌరులుగా ఈ సమాజంలో మన అస్తిత్వాన్ని తర్వాతి తరాలకు కూడా అందిస్తూ మార్గదర్శనం చేసేటువంటి ప్రస్థానంలో ధన్యులను మనం సంకల్పిస్తూ స్వస్తి.